స్ట్రోక్ వస్తే ఖచ్చితంగా డిపెండెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇంకా ఎక్కువగా డౌన్ఫాల్ అవుతూ ఉంటారు, ఎక్కువ డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు. ఇలాంటి పేషెంట్స్కి మీరు ఎలాంటి మోటివేషన్ ఇస్తూ ఉంటారు? వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళకి మనం చాలా వరకు వాళ్ళకి హోప్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట. సో దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్, యూ కెన్ బీ బెటర్, యూ కెన్ బీ ఇండిపెండెంట్ అగైన్ అనేది మనం వాళ్ళకి హోప్ ఇవ్వగలిగితే, మనం వాళ్ళని మోటివేట్ చేయాలి, దగ్గరుండి మనం ఫిజియోథెరపీ చేయించాలి, వాళ్ళతోటి ఎంకరేజ్మెంట్, సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు మేము ఉన్నాము అనే భరోసా కల్పించి వాళ్ళతో ఫిజియోథెరపీ కరెక్ట్గా చేయించినట్లయితే కనుక డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ తిరిగి నడవగలుగుతారు. సపోర్ట్తో అయినా, సపోర్ట్ లేకుండా అయినా కూడా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఓకే. సో కొంతమందిలో మనం చూస్తూ ఉంటే ఒకటే సైడ్ పక్షవాతం రావడం చూస్తూ ఉంటాం, ఓన్లీ వన్ సైడ్ కాళ్ళు చేతులు రెండు పడిపోవడం చూస్తూ ఉంటాం. దీనికి కారణాలు ఏంటంటారు? పక్షవాతం అంటేనే, పక్ష అంటేనే ఒకవైపు అని అర్థం. ఓకే. పక్షవాతం అనేది ఒకవైపే వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. పెరాలసిస్ అనేది మళ్ళీ రెండు కాళ్ళు రెండుకి రావచ్చు, రెండు చేతులు రెండు కాళ్ళకు కూడా రావచ్చు. కానీ పక్షవాతం అంటే మాత్రం ఒకవైపు వచ్చేదాన్ని మనం పక్షవాతం అని అంటాము. కానీ జనరల్గా ఏ పెరాలసిస్నైనా పక్షవాతం అని అంటారు జనరల్ టర్మినాలజీలో, మామూలు కామన్ పీపుల్. బట్ మెడికల్ టర్మినాలజీలో తీసుకున్నప్పుడు పక్షవాతం అంటే ఒకవైపు వచ్చేదాన్ని పక్షవాతం అంటాము. మిగతా వాటన్నిటిని పెరాలసిస్ అని అంటాం అనమాట. అంటే చచ్చుబడడం అంటాం. సో రెండు డిఫరెంట్. మీరు ఏమడిగారు? అంటే ఒకవైపే ఎందుకు వస్తుంది అని అడిగారు. అవును, ఎందుకంటే బ్రెయిన్ అనేది మనకి రైట్ అండ్ లెఫ్ట్ హాఫ్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. కాకపోతే దీనిలో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కుడివైపు ఉన్న మెదడు ఎడమవైపు భాగాన్ని కంట్రోల్ చేస్తుంది, ఎడమవైపు ఉన్న మెదడు కుడివైపు భాగాన్ని కంట్రోల్ చేస్తుంది. సో మనకి ఎడమవైపు స్ట్రోక్ వస్తే, అంటే ఎడమవైపు ఉన్న మెదడులో ఒక బ్లడ్ క్లాట్ వచ్చి బ్లడ్ సప్లై ఆగిపోతే అందులో ఉన్న నరాలు ఏ పార్ట్ని కంట్రోల్ చేస్తాయి? కుడివైపుని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఈ ఎడమ వైపు స్ట్రోక్ వస్తే కుడివైపు భాగం మనకు చచ్చబడుతుంది అనమాట. వైస్ వర్సాలు, ఎడమ వైపు వస్తే కుడివైపు, కుడివైపు వస్తే ఎడమ వైపు భాగం చచ్చబడడం అనేది ఇది దాని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్. ఓకే.